రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. లీలావతికి కళ్ళు తిరిగాయని చెప్పేసి ఆనంద భైరవి హాస్పిటల్కి తీసుకెళ్లేసరికి వెంటనే తనకి భయంకరమైన వ్యాధి బయటపడుతుంది. ఆ భయంకరమైన వ్యాధి డాక్టర్ ఆనంద భైరవిని పిలిచి ఈ విషయం చెప్పేసరికి ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తను బ్రతకదు, 1 సంవత్సరం మాత్రమే బ్రతుకుతుందని డాక్టర్లు మాత్రం ఈ విధంగా చెప్తారు. ఎన్ని లక్షలు ఎంతైనా సరే కానీ మా అక్క బ్రతికే ఛాన్స్ లేదా అన్నట్టుగా ఆనంద భైరవి డాక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే మీకు ముందుగానే చెప్తాం కదా మేడం, కాకపోతే తనకు వచ్చిన వ్యాధి వల్ల తను బ్రతికే ఛాన్స్ లేదు అనే విధంగా డాక్టర్ కరాఖండిగా చెప్పేస్తారు. కానీ పేషెంట్కి తెలిస్తే పేషెంట్ మాత్రం ఇక ఈ స్థితిలో తను కోలుకునే సిచ్యువేషన్ కూడా ఉండదు. తనకి తెలియకుండా మీరు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే తన బాడీ మీద ఏమాత్రం కూడా ప్రెజర్ పడకూడదు అని చెప్పేసి డాక్టర్ సజెషన్ ప్రకారంగా ఆనంద భైరవి బాధతో బయటకు వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి గురించి తనకు తెలియకూడదని చెప్పేసి ఆనంద భైరవి కూడా నిర్ణయించుకుంటుంది. అక్క పదక్క అనేసరికి ఏంటి ఆనంద, నాకు ఏముంటుంది, నేను రేపో మాపో మనవన్నో మనవరాలని ఎత్తుకోబోతున్నాను. అలాంటప్పుడు నా మనవన్ని చూడండి నేను ఎక్కడికి వెళ్తాను, ఇక ఈ కుటుంబానికి ఆ దేవుడు కూడా దూరం చేయలేడు అని ఇక లీలావతి మాటలకు ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. ఏంటానంద, ఎందుకు అలా ముభావంగా ఉన్నావు? అబ్బే ఏం లేదక్క, పదక్క, ఇంత దూరం హాస్పిటల్ తీసుకొచ్చావు, చూసావా ఏమీ లేదని డాక్టర్ అన్ని టెస్టులు రాసింది, వీళ్ళు డబ్బులు దొబ్బదానికి ఆనంద అని ఈ విధంగా అనేసరికి ఆనంద నోట మాట రాదు. హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తుంది. ఇక ఏంటత్తయ్య ఎక్కడికి వెళ్ళారు అనేసరికి హాస్పిటల్ గురించి చెప్తుంది. అప్పుడు వెంటనే ఇక లీలావతి రెస్ట్ తీసుకోమని ఆనంద చెప్తుంది. ఆనంద్ చెప్పిన ప్రకారం లీలావతి వంట చేయాలంటుంది. అదంతా మేము చూసుకుంటాం, వెళ్ళి రెస్ట్ తీసుకోకనేసరికి ఇక లీలావతి వెళ్ళి పడుకుంటుంది. ఇక ఈలోపు ఆనంద చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే శరణ్యకి అర్థమైపోతుంది. ఏంటత్తయ్య అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకంత ముభావంగా ఉన్నావు అనేసరికి ఆనంద భైరవి ఈ విషయం చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా శరణ్య గుండెలు పగిలిపోతాయి. అత్తయ్యకి ఈ వ్యాధి ఉండడం ఏంటి, ఇక ఎలాగైనా బ్రతికించుకుంటాం అత్తయ్య, అవసరమైతే ఏదైనా సరే ఎన్ని కోట్లైనా సరే అత్తయ్యను బ్రతికించుకుందాం అని ఈ విధంగా అంటుండగా ఆ ఛాన్స్ కూడా లేదట అని ఈ విధంగా అనేసరికి ఎట్టి పరిస్థితిలో ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే ఇప్పుడు ఆననే కడుపుతో ఉంది, తను ఏ సిచ్యువేషన్లో ఉంది కూడా మనకు తెలుసు అని ఈ విధంగా అన్న తర్వాత ఇక తను మాత్రం మనసులో బాధ పెట్టుకొని ఏడుచుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇలా ఏడుస్తుంది, ఏదో కారణం ఉంది, అది బలమైన కారణమే అని చెప్పేసి నీకు అనుమానం వస్తుంది. ఇదిలాగా ఉండగా సౌమ్య హ్యాపీగా కాళ్ళ మీద కాలేచుకొని కూర్చుంటుంది. ఎందుకంటే తను తీసుకొచ్చిన అన్ని సాక్ష్యాలు మొత్తం ఆ రౌడీ చేత కాలబెట్టిస్తుంది కదా. హ్యాపీగా ఇక అటువైపుగా శరణ్య వెళ్తుండగా సౌమ్య చూసి, పాపం ఈరోజు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ పోరాడుతూ ఉన్నాం. దర్శన్ గారు ఇక మేడం ఇద్దరు కలిసి నీకోసమని తాగా పూజలు చేశారు. ఆ పూజల ఫలితంగానే మళ్ళీ నువ్వు తిరిగి బ్రతికొచ్చావు. నీకు బాగానే భూమి మీద బ్రతికి ఛాన్సు ఆ దేవుడు మళ్ళీ తిరిగి ఇచ్చినట్టున్నాడు అని ఈ విధంగా అనేసరికి ఇక్కడ శరణ్య మండిపడుతూ పక్కనున్న చీపురు కట్ట పట్టుకొని సౌమ్యను ఆ చీపురు కట్టతో కొడుతూ ఉంటుంది. ఏంటి శరణ్య, నన్ను ఎందుకు కొడుతున్నావు, వదులు వదులు అంటుండగా ఈలోపు నువ్వు ఎవతివే, నా ఇంట్లో ఏ రూపంతో అడుగు పెట్టావే, నీ గురించి నాకు తెలియదనుకొని నిజాన్ని మొత్తం కప్పి పెట్టడానికి నువ్వు ఇది యాక్సిడెంట్ చేయించింది నువ్వు కాదని నిజం చెప్పవే అనేసరికి సౌమ్య షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు, నువ్వు యాక్సిడెంట్కి నాకేం సంబంధం, ఏంటే యాక్సిడెంట్కి నీకేం సంబంధమా, నువ్వు ఇది చేయించావని ఒక్క మాట మా అత్తయ్యకు చెప్పానుకో అప్పుడు పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించవే. కానీ చెప్పని నీ సాక్ష్యాలన్నీ నువ్వు సౌమ్య కాదు సమీరవని మా అత్తయ్యకు అన్నీ ఇచ్చిన తర్వాత అప్పుడు తనే నేను ఈ ఇంట్లోనే పాత్ర పెడుతుంది భూలోకానికి నొక్కేసి అనే విధంగా అంటుండగా, కానీ నీ దగ్గర సాక్ష్యాలు లేవు కదా, అలా ఎలా చెప్తావు, అదే నువ్వు విర్రవీగుతున్నావే, సాక్ష్యాలు లేవని చెప్పేసి నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసావే,
అంతలా నువ్వు ఇలా చేస్తావని ముందుగానే జాగ్రత్త పడ్డని. ఆ రోజు నువ్వు కావాలని నన్ను చంపే ప్రయత్నం చేశావని తెలుసు, కావాలని సాక్ష్యాలు మాయం చేస్తావని తెలుసు. ఎందుకంటే ఆ టైంలో నువ్వు అక్కడ కాలేజ్ దగ్గర వార్డ్ బాయ్కి డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు దొరకకుండా చేశావని తెలుసు. ఏదో రకంగా ఈ సాక్ష్యం బయటపడకుండా నన్ను చంపే ప్రయత్నం చేస్తావని కూడా తెలిసి, అందుకే నా జాగ్రత్తలో నేనుండి సాక్ష్యాలు నా దగ్గరే ఉన్నాయి అనేసరికి ఒక్కసారిగా సౌమ్య గుండెలు పగిలిపోతాయి. ఏంటి ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయని బెదిరిస్తున్నావా? ఆల్రెడీ మావాడు నీ సాక్ష్యాలు మొత్తం కాలబెట్టాడే. అప్పుడు నీ సాక్ష్యాలు ఎక్కడుంటాయి? నువ్వు 1000 జన్మలెత్తినా నేను సమీరనని నిజాయితీగా నిరూపించలేవు. నేను ఎట్టి పరిస్థితిలో ఇంట్లో అడుగుపెట్టిందే దర్శన్ కోసం. దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకొని హ్యాపీగా నీ నుంచెలి కుటుంబం నుంచెలి దర్శన్ని దూరం చేసి మేమిద్దరం లైఫ్ను ఎంజాయ్ చేయడానికే కదా నేను ఈ రూపాన్ని మార్చుకొని సౌమ్యగా అడుగు పెట్టాను. ఓసేప్ ఎర్రిదానా, నువ్వు ఇలాంటి తిక్క తిక్క వేషాలు వేస్తావని నాకు బాగా తెలిసే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ నిజాయితీని నిరూపించుకోవడానికి సాయి శక్తిలో ఉపయోగించుకో. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. కానీ ఎనీ టైంలో నీ మొత్తం సాక్ష్యాలతో పాటుగా బయట పెట్టిన తర్వాత ఇక ఏకంగా మా అత్తయ్య ఏం చేస్తుందో కూడా అది కూడా గుర్తు పెట్టుకోవే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు అనిని వస్తుంది. అదేంటి శరణ్య నీకేదో వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది అని అంటుండగా కంగారు పడుతూ ఉంటుంది సౌమ్య. ఇందాక ఆ శరణ్య మాటలలో సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి, కాలబెట్టలేదని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చింది. అంతేకాకుండా ఆ చీపురు కట్టతో నన్ను ఏడాపేడా కొట్టింది. ఏంటి చీపురు కట్టతో కొట్టిందా? కొట్టడం పక్కన పెట్టు, కాకపోతే సాక్ష్యాలు ఉన్నాయంటుందే. ఆ సాక్ష్యాలలో నేను సౌమ్యని కాదు సమీరనని బయటపడితే అప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఆనంద భైరవి చేతిలో ఇక్కడ నన్ను పాత్ర పెడుతుంది కదా. అయినా అది కావాలని నిన్ను రెచ్చగొట్టి ఇక నిజంగా నిన్ను భయపెట్టడానికే నాటకం ఆడచ్చేమో అనే విధంగా అని అంటూ ఉంటుంది. లేదు, అసలు తన సాక్ష్యాలు లేనట్టుగా అనిపించట్లేదు. ఇందాక ఆనంద భైరవి ఎందుకో ఏడ్చుకుంటూ వెళ్ళింది. ఒకవేళ అట్నుంచలేదన్న మనకు ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఆనంద భైరవి ఏడ్చుకుంటూ వెళ్ళిందా? అవును, అంతేకాకుండా మా అత్తయ్య గారిని హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఒకవేళ హాస్పిటల్లో తన గురించి ఏదైనా బయటపడ్డదా? ఒకవేళ తనకి జరగరాదైనా జరిగిందా? అప్పుడు మనం అట్నుంచెల్లి నరకస్తే ఏదైనా కూడా మనం చేయొచ్చు. ఏమంటావు? నువ్వు చెప్తూ ఉంటే నాకు కూడా అనుమానం వస్తుంది. సరే, ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి మనం అంచనా వేసి లీలావతి గారిని ఏ హాస్పిటల్ తీసుకెళ్లారో అది తెలుసుకుంటే ఆటోమేటిక్గా లీలావతికి ఇక ఏముందో ఏం జరిగిందో కూడా బయటపడితే అప్పుడు వీక్నెస్ పాయింట్గా, అదే ఆనంద భైరవి వీక్నెస్ పాయింట్గా మనం దెబ్బ కొట్టొచ్చు కదా. అదే కదా నేను అనుకున్నది. ఎందుకంటే ఇప్పుడు ఆనంద భైరవి అంతలా బాధపడ్డదంటే ఇక కుటుంబమే కదా తన వీక్నెస్. ఆ వీక్నెస్ మీద దెబ్బ కొడితే మనం అనుకున్నట్టు ఏదైనా జరుగుతుందేమో పక్కా ప్లాన్తో అని విధంగా అంటుండగా ఈలోపు భోజనం తీసుకొని ఆనంద భైరవి లీలావతి దగ్గరికి వస్తుంది. ఏంటి ఆనంద, భోజనం గదిలోకి తీసుకొచ్చావు? ఏం లేదక్క, డాక్టరు కొన్ని రోజులు నిన్ను రెస్ట్ తీసుకోమన్నారు. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ శరణ్య చూసుకుంటుంది. నువ్వు ఇంట్లో పనులు ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి నేనే మరి బెడ్ దగ్గర తీసుకొచ్చి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏంటి ఆనంద, నన్ను చూసుకోవడం ఏంటి? అయినా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. వెళ్ళి వంట చేయాలి. అక్క, నేను చెప్పింది విను. నేను చెప్పినట్టు వింటావు కదా? అయినా నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి. ఏంటి ఏ ఇంగ్లీష్ గోళీలా? వద్దా ఆనంద, నీకేమైంది? గుండ్రాయిలా ఉన్నాను. అయినా నాకేదన్నా రావాలంటే ముందు అది భయపడాలి. అక్క, చెప్పినట్టు చిన్నపిల్లల మారం చేయకు, ఫస్ట్ భోజనం తిను అని అన్నం కలిపి పెడుతూ ఉంటుంది. ఒక పసి కూతురికి ఒక తల్లిలా మారి ఎలా పెడుతుందో నువ్వు అలా పెడుతున్నావు. అయినా అక్క చెల్లి అని చెప్పేసి మనం ఈ ఇంట్లో అడుగు పెట్టాం. రక్త సంబంధాలు వేరే అనుకున్నా కూడా రక్త సంబంధం కంటే ఎక్కువ మన ఇద్దరి దక్క బంధం. అలాంటి బంధాన్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు అనే విధంగా ఒక్కసారి ఎమోషన్ అయిపోతుంది. అయినా ఆ దేవుడు నీ దగ్గర నుంచి దూరం చేస్తే నేను ఊరుకుంటాను ఆనంద.
ఆ దేవుడితో మరీ గొడవపడి నా ఆనందను నేను వదిలిపెట్టి రానని చెప్పేసి అంటాను అనే విధంగా మాటలు. ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకు. అయినా నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను ఆనంద? ఈ కుటుంబం ఈ ఇదంతా నా కుటుంబం. అలాంటప్పుడు ఆ దేవుడు నన్నెందుకు ఇక్కడ తీసుకెళ్తారు? నా మనవరాల్ని ఎత్తుకోవాలి. ఇక ఈ కుటుంబంలో గజ్జలు వేసుకొని నా మనవరాలు ఇంటి చుట్టూ ఇంట్లో చిందులు వేస్తూ ఉండాలి. అప్పుడు నా కల నెరవేరుతుంది. ఖచ్చితంగా అక్క, నువ్వు అనుకున్నట్టు ఈ ఇంట్లో ఒక మనవరాలు వస్తుంది. తను గజ్జలు పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఇక ఏ దేవుడు మనిద్దరిని ఈ కుటుంబాన్ని దూరం చేయలేడక్క. అందుకే ఆనంద, దేవుడు కూడా మనిద్దరిని దూరం చేయలేడు అని విధంగా బాధతో మనసులో తన బాధను, డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ తన కళ్ళల్లో ఆ కన్నీళ్లను దిగమింగుకుంటూ లీలావతికి భోజనం పెడుతూ తినిపిస్తూ ఉంటుంది. ఆ ఎమోషన్లో అనన్య చూసి అసలు ఈవిడికి ఏం జరిగిందని కంటికి రెప్పలా బెడ్ దిగకుండా అంతలా చూసుకుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతుంది. కానీ ఆనంద భైరవి మాత్రం బయట పెట్టట్లేదు. ఒకవేళ ఇది మనకు యూజ్ఫుల్ అయితే, ఇంట్లో రచ్చ రచ్చ చేస్తే కుటుంబం మొత్తం శోక సముద్రంలో దిగిపోతారు. అప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రతి ఒక్క పని మన వర్కౌట్ అవుతుంది కదా అని విధంగా అనుకునేసరికి ఆనంద భైరవి ప్లేట్ పట్టుకొని వస్తుంది. ఏంటి చిన్నత్తయ్య గారు, మరీ మా అత్తయ్య గారికి ప్రేమతో అన్నం పెడుతున్నారా, లేకపోతే ఏదన్నా వర్కౌట్ కావడానికి ఇలా చేస్తున్నారా అని విధంగా అంటుండగా నాకెందుకో డౌట్గా ఉంది. పొద్దున్నుంచి మీ వాలకం చూస్తూ ఉంటే ఏంటి మా అత్తయ్య గారికి ఏదైనా జరగరాంది జరిగిందా అని అనేసరికి ఆనంద కోపంతో అనన్య చెంప పగల కొడుతుంది. అనన్య ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది.